నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వైఎస్ భారతి క్షమాపణ చెప్పాలి, నిరసన తెలియజేసిన మహిళలు. బస్సును అడ్డుకున్న ఏనుగుల గుంపు. ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకుల సంఘ అధ్యక్షులుగా రామకృష్ణ ఎన్నిక. వార్తలోని వివరాలు. ప్రధానమంత్రి సూర్య గారి యోజన పథకం ద్వారా రాయితీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడంపై మరింత అవగాహన కల్పించడంలో భాగంగా క్లస్టర్ స్థాయిలో సమావేశాలను నిర్వహించి విరివిగా సోలార్ మేళా పేరుతో అవగాహన సదస్సుల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో ఎస్సీ నెట్ క్యాప్ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రధానమంత్రి సూర్య గారి యోజన పథకం అమలుకు సంబంధించి ట్రాన్స్కో నెట్ క్యాప్, జిల్లా పరిషత్, డిఆర్డీఏ, బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యార్థులతో కలిసి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తో ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు మిగులు విద్యుత్తును తిరిగి గ్రిడ్కు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చని, ఈ విషయంపై అవగాహన పెంచడంలో భాగంగా క్లస్టర్ స్థాయిలో విరివిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ మొదట మొత్తం నగదును చెల్లించి తర్వాత ప్రభుత్వం రాయితీ పొందే అంశంపై వినియోగదారులకు ఆసక్తి తగ్గుతూ ఉన్నదని, ఇందుకు గాను బ్యాంకులలో రుణ సదుపాయం ద్వారా నెలవారీ వాయిదాల్లో చెల్లింపులు చేసేలా బ్యాంకర్లు రుణాల మంజూరుకు చొరవ చూపాలన్నారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు, ఇతర రాయితీ వివరాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేసేందుకు మండల, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల స్థాయి కమిటీలు డిఆర్డీఏ, ఏపీఓలు, ట్రాన్స్కో ఏఈలు, బ్యాంకర్లు ఒక కమిటీగా ఏర్పాటు కావాలని, అలాగే గ్రామ స్థాయిలో కూడా సచివాలయ సిబ్బంది, డిఆర్డీఏ, మెప్మా వారి సిబ్బందితో సంబంధిత బ్యాంకుల అధికారులతో కమిటీలు ఏర్పాటయ్యి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు వ్యక్తిగతంగా కమిటీ మాట్లాడి వారికి అవసరమైన రుణ సహాయం నిమిత్తం సంఘాలలోని మహిళలకు స్త్రీనిధి, ఉన్నతి బ్యాంకుల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టడంలో భాగంగా కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన పెంచడంలో నిమగ్నం కావాలన్నారు. ట్రాన్స్కో అధికారులు మొదట వారు వ్యక్తిగతంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవడం, తద్వారా వారి సహోద్యోగులతో పాటు వారు నివాసం చుట్టుపక్కల వారు కూడా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ఆసక్తి చూపేలా దీని లాభాలను వివరించాలన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ట్రాన్స్కో, నెట్ క్యాప్, ఇతర సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయడం ద్వారా సూర్య గారి పథకానికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయగలరని, ఆ దిశగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్కో ఎస్సీ ఇస్మాయిల్, నెట్ క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్ రయాస్, జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డిపిఓ సుధాకర, డిఆర్డీఏ పీటీ శ్రీదేవి, ఎల్డీఎం హరీష్, వివిధ బ్యాంకు శాఖల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. And if we are able to generate more electricity by renewable, so there will be a lot of stability will come in the electricity and the energy sector, and also at the same time a lot of savings will happen to the community at large. So with that objective, in 2024, Honorable Prime Minister launched this scheme. And this scheme says that 1 kilowatt means 100 units, 2 kilowatt means 200 units, and 3 kilowatt means 300 units to be produced. And if people are ready at the ground level, government will also give them subsidy, and whatever beneficiaries here, they have to pay if it happens. A lot of saving will happen for the public. Energy will be generated, energy will be fed to the grid, and the fossil fuel, other issues, oil, this, that will also come down. So with this objective, the scheme was launched, and if you ask me in a nutshell, SC/ST farmers, it is free of cost. Government will basically pay the entire cost, whatever it is, for the installation of rooftop. They don't have to pay any money.
if you are installing 1 kilowatt, then subsidy support for general like Aussie family are 30,000. Subsidy means 30,000 rupees, or 30,000 rupees whatever remaining they have to pay from their own pocket. And 3 kilowatt subsidy support is limited to 78,000. Okay. So the government says that 1 kilowatt, 2 kilowatt, 3 kilowatt, you go to the field, register people, all requirements in requirement తీసుకుని ground such units, government has given such directions to us. Also government says that apart from SC/ST for BC community we will pay 20,000 rupees. Suppose if 2 kilowatt ki 60,000 rupees beneficiary pay cheyali, so 20,000 rupees further government will pay. Okay. A beneficiary contribution I will inform SC garu to explain task by task. But idea is what we have observed now, we received close to 60,000 applications and grounding has happened close to 400 units. And so many people are asking that fund it, sir. And once the funding happens, if 50% of the funding happens through banks, 50% of the funding happens through SHG, then a lot of these people will be able to utilize this scheme. As well as APMs, right madam? Mandal level participate చేస్తున్నారు, మున్సిపల్ కమిషనర్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు మండల స్థాయి మీటింగ్ కాన్స్టిట్యూట్ చేయగలుగుతున్నాం. ఈ మండల స్థాయి కమిటీలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, ఏపీఎం, కన్సర్న్డ్ షెడ్యూల్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, ఓకే ఎస్బీఐ ఉండొచ్చు, ఇండియన్ బ్యాంక్ ఉండొచ్చు, యూనియన్ బ్యాంక్ ఉండొచ్చు, ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ, ఒక 4-5 మెంబర్స్ కమిటీ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రొస్పెక్టివ్ ఇంట్రెస్టెడ్ యూజర్స్ ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు బట్ వాళ్ళకి ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నాయి, మనం వెలుగు డిపార్ట్మెంట్ ప్లస్ బ్యాంకర్ సహాయం తీసుకుని we can basically install such units. That is the purpose of today's meeting. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రసారం చేసిన ఛానల్ను, పేపర్ను బ్యాన్ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి లలిత జ్యోతిల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇందిరా కోడల నుంచి ఎంబీటీ రోడ్డు గుండా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగించారు. మహిళలకు వైఎస్ భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. తర్వాత తహసీల్దార్ రాముకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు ముఖ్యంగా ర్యాలీ చేయడం ఏమంటే సాక్షి ఛానల్ని పూర్తిగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మహిళలను కించపరుస్తున్న ఛానల్లో ఉంటే మనకి ఇంకా అపకారం జరగడమే తప్ప మేలు జరగదు. ఈరోజు మహిళలంతా రోడ్డుపైకి వచ్చి కనీసం ఆమె భారతీరెడ్డి వచ్చి కనీసం ఒక సారీ కూడా మనకి చెప్పలేదంటే మనం ఎంత కింద స్థాయిలో ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ సాక్షి బ్యానర్ని, సాక్షి పేపర్ని రెండింటిని బ్యాన్ చేసేస్తూ ఆ కొమ్మినేని శ్రీనివాసని, కృష్ణమరాజుని మాలాంటి మహిళలకు అప్పగించాలి. మాలాంటి ఆ మహిళలకు అప్పగిస్తే వాళ్ళకి ఎటువంటి శిక్షణ మేము కఠినంగా శిక్షిస్తామో తెలిసి ప్రతి యావత్ భారతదేశంలోనూ మహిళలు కిందపరచాలంటే ఏపీ ప్రభుత్వము, ఏపీ మహిళలు గుర్తొచ్చే విధంగా వాళ్ళని
మేము శిక్షించాలని మాకు ఉంది. ఈరోజు ప్రతి మహిళను అమరావతి వల్లే కాకుండా ప్రతి మహిళలను కించపరచడం చాలా దురదృష్టకరము. ఇప్పటికీ ఆ ఛానల్ ఎన్నుకున్న ముసుగులో ఉండే జర్నలిస్టులు కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కానీ భారతీరెడ్డి కానీ అట్లీస్ట్ ఒక పలకరింపు లేని మనకి చాలా సిగ్గు చేయటం. వెంటనే ఆ ఛానల్ని క్లోజ్ చేసి సాక్షి పేపర్ని బ్యాన్ చేయాల్సిందిగా ఈ కొద్ది ర్యాలీ చేసేదానికి కారణమైందని మీకందరికీ తెలిసిందే. 3 రోజుల క్రితము సాక్షి న్యూస్ పేపర్లో కానీ సాక్షి మీడియాలో కానీ టీవీలో కానీ అమరావతి మహిళల్ని అంత ఇచ్చిన అమరావతి మహిళల్ని కించపరిచే విధంగా వేశ్యలు అని మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అట్లాగే కృష్ణ రాజు గారిని అరెస్ట్ చేసినారు. కానీ అది వాళ్ళకి పనిష్మెంట్ అది సరిపోదు. సాక్షి మీడియాని బ్యాన్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో మేము ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి అంత 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసి అంత సహకరించిన మహిళల్ని మీరు ఈరోజు ఎలా మాట్లాడతారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. మీకు తగిన శిక్ష వేస్తాము. అటు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఇదే ర్యాలీలు చేస్తూ మీరు మీ సాక్షి పేపర్ని బ్యాన్ చేసేంత వరకు మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ పొంగనూరు నియోజకవర్గ మహిళలందరూ కూడా కట్టకట్టుకొని మీకు ర్యాలీ చేసి బుద్ధి చెప్తామని చెప్పి మేము ఈరోజు తెలియడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా మహిళలందరూ సహకరించి ఈ విధంగా చేసినటువంటి చెప్పు కొట్టాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అది ఒక్కటే దెబ్బ సరిపోదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాక్షి పేపర్ని బ్యాన్ చేయాల్సింది, మీడియాని బ్యాన్ చేయాల్సింది, టీవీని కూడా బ్యాన్ చేయాల్సిందే. అది కాకుండా భారతీరెడ్డి గారు ఇంతవరకు మాకు క్షమాపణ చెప్పలేదు. అంత తేలిగ్గా ఉన్నారు మహిళలంటే. ఒక నాగమ్మ పుట్టిన ప్రదేశం గుంటూరు జిల్లా, పల్నాడు పౌరుషం పుట్టింది గుంటూరు జిల్లా. నాగమ్మ పుట్టిన ప్రదేశం గుంటూరు జిల్లాలో అటువంటి నాగమ్మలు వేల మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు పశ్చిమ భాగం అటవీ ప్రాంతం నుంచి తూర్పు భాగం అటవీ ప్రాంత పరిధిలోకి దాటుకున్నాయి. పలువురు రైతుల మామిడి చెట్లను ధ్వంసం చేసినట్లు అటవీ శాఖ అధికారి మహమ్మద్ షఫీ తెలిపారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ క్రమంలో హైవేపై బస్సును ఏనుగులు అడ్డుకున్న వీడియో వైరల్గా మారింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇంకా ఉన్నాయి 10, 11, ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్సెంట్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. ఏనుగుల సేవా సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షులుగా రామకృష్ణను ఎన్నుకోవడం జరిగింది. పొంగనూరు అంబేద్కర్ భవనంలో సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ ఎరుకుల కులం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాల కోసం నిరంతరం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, సుమిత్ర రమణ, జేవి నాగరాజు, మునికృష్ణ, శేషాద్రి, నరసింహులు, పార్వతమ్మ, రవణమ్మ, నాగరాజ, బాలు తదితరులు పాల్గొన్నారు.
తమ్ముడు రామకృష్ణకు ఉమ్మడి జిల్లాల ఎరుకుల సంఘ అధ్యక్షుడిగా పదవిచ్చినందుకు గాను మా బహుజన సోదరుల సమక్షంలో ఈరోజు అంబేద్కర్ భవనంలో ఆయనకి చిరు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే యువకుడు కాబట్టి భవిష్యత్తులో ఎరుకుల సంఘానికి ఎరుకుల కులానికి ఏమన్నా కష్టము నష్టం వస్తే మేము కూడా అతనికి అన్నదమ్ములుగా తోడుండి ఆ కులానికి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచికి కానీ చెడుకు కానీ ఎరుకుల కులాన్ని మా సొంత కులంగా మా కులంగా మేము అనుభవించుకొని ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం. నాకు ఈ పదవి ఇచ్చి నా మీద నమ్మకంతో ఎరుకుల సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు సార్ గారికి, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్య దీనిగా ఉండి మన దగ్గరుండి నాకు నడిపిస్తున్నటువంటి అశోక్ అన్న గారికి, అలాగే రమణ సార్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై భీమ్. ఈరోజు చాలా సంతోషము. రాష్ట్ర ఎరుకుల సంఘ రాష్ట్ర కార్యవర్గము మా చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా సోదర సమానులు యువకుడు మంచి ఉత్సాహవంతుడు రామకృష్ణను ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషకర విషయము. ఎందుకంటే మాతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ కొంత ఉద్యమాలు పంచుకుంటున్నాడు కాబట్టి హార్ట్లీ కంగ్రాచులేషన్. పొంగనూరు నియోజకవర్గ బహుజన సంఘాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సన్మానం చేస్తున్నాం. ఆయన తన జాతికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ పదవిని అలంకరించినారు. వారందరూ కూడా నా రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తున్నాం. రామకృష్ణని ఎన్నుకోవడం, మంచి యువకుని ఎన్నుకోవడం. అయితే రామకృష్ణ కూడా మేము చెప్పేది ఏమంటే బుద్ధ, పూలే, పెరియార్, అంబేద్కర్, సాహు మహారాజ్, కాన్షీరామ్, ఏకలవ్యుని చరిత్రను తెలుసుకొని ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ తన జాతిని కూడా ముందుకు తీసుకెళ్లాలని, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తన జాతిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, ఏ జాతి భవిష్యత్తు అయినా ఆ జాతిలో ముందుగా ఎదిగిన మేధావులు త్యాగాలపైన ఆధారపడి ఉంటుంది ఆ జాతి భవిష్యత్తు అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే మనం మన జాతిని ఒక మంచి మార్గంలో నడిపించాలంటే మనకు కొంత అవగాహన జాతిపైన, మా చరిత్రపైన అవగాహన ఉండాల. అందుకే కాన్షీరామ్, పెరియార్, అంబేద్కర్, బుద్ధ, సాహు మహారాజ్ ఇలాంటి చరిత్రను కూడా కొంత అధ్యయనం చేసి జాతిని ముందుకి నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని. అదే గతంలో ఉన్న లీడర్లు కొన్ని అగ్రకుల మనవాద పార్టీలకు వాళ్ళ దీని కింద పనిచేస్తూ జాతిని మొత్తాన్ని కూడా కొంత మిస్మేజ్ చేసే విధంగా నాయకులు ప్రవర్తించారు. అలా కాకుండా రామకృష్ణ వాళ్ళ ఇష్టం కాకుండా ఒక నూతన ఉద్దేశంతో చరిత్ర తెలుసుకుంటేనే చరిత్ర సృష్టించగలము అనే విధంగా తన జాతిని ఒక ఉన్నతమైనటువంటి భావజాలంతో, ఉన్నతమైనటువంటి అభివృద్ధి పథకంలో ఉన్నతమైనటువంటి భావజాలంతో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా ఆయనకు సన్మానం చేస్తున్నాం. మా అందరి సన్మానం అందుకొని ఇంకా మరిన్ని పదవులు అలంకరించి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పదవులు తీసుకోవాలని కోరుకుంటూ ఎరుకుల సంఘాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఆ సంఘాన్ని అదేవిధంగా బహుజన సంఘాన్ని కూడా మారుస్తారని చెప్పి మేము అందరూ ఆశిస్తూ, బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఐసిడి సిడిపిఓ సరళదేవి అన్నారు. గత నెల 3న ప్రారంభమైన కిషోర వికాసం కార్యక్రమం మంగళవారం పొంగనూరు పట్టణంలోని చంద్రమౌళి మార్కెట్ సచివాలయంలో ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిడిపిఓ మాట్లాడుతూ సరైన వయసులోనే వివాహం జరిపించాలన్నారు. బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. అలాగే వివిధ చట్టాల గురించి కిషోర బాలికలకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు అమూల్యమైన సలహాలను ఇచ్చారు. కార్యక్రమంలో ప్రాజెక్టు సూపర్వైజర్ ఐషా నజ్రీన్ దాస్, WMSKలు సుమతి, వాణి, అనురాధ, సచివాలయానికి సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు సల్మా, ఐషా, ప్రమిళ, మల్లీశ్వరి, అర్చన, శంకరమ్మ, లక్ష్మీదేవి, అప్షా తదితరులు పాల్గొన్నారు. కిషోర బాలికల వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు
బాల్య వివాహాల గురించి మనము 12వ సెక్షన్ అంటే కంప్లీట్ సెక్షన్ అనేది ఇక్కడ మనం చెప్పుకున్నాము. ముఖ్యంగా మే 2 నుండి ఈ రోజు వరకు జూన్ 10 వరకు మన కార్యక్రమాలు నిర్వహించినాము. కిషోర బాలికలకు బాలికలకు అందరికీ ఈరోజు తల్లిదండ్రులు కూడా హాజరైనారు. ముఖ్యంగా మనము 11 సెషన్లో ఏం నేర్చుకున్నామంటే ఒకరినొకరు పరిచయము, ఆరోగ్యము, పౌష్టికాహారము, పరిశుభ్రత, లింగ వివక్షత లేకుండా లింగ సమానత్వము, శారీరక వ్యాయామము, ఆటలు, అదేవిధంగా విద్య గురించి వివిధ నైపుణ్యాల గురించి అన్నీ నేర్చుకొని పిల్లలకు అందరికీ తెలియజేసినారు. కిషోర బాలబాలికలకు అందరికీ. మరి ముఖ్యంగా ఈరోజు బాల్య వివాహాలు చేసుకుంటే ఏమి నష్టాలు ఏమి అనేది అందరూ మాట్లాడుకొని ఈరోజు ఆ విషయాలపైన అవగాహన కల్పించినాము. ముఖ్యంగా బాల్య వివాహాల విముక్తి వార్డుగా విముక్తి గ్రామంగా మనము ఈరోజు డిక్లేర్ చేసుకోవాలి. ఎక్కడ మన బాల్య వివాహాలు జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు కిషోర బాలికలు సమాజంలో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ఉండాలి, వారి యొక్క పౌష్టికాహారం గురించి, ఏ విధంగా మంచి ఆహారం పౌష్టికాహారం తీసుకోవాలి, సమాజంలో ఏ విధంగా మెలగాలి, పోక్సో యాక్ట్ గురించి, హక్కుల గురించి, ఇక్కడ వేరే వివిధ బాల్య వివాహాలు చేసుకుంటే ఏమేమి చట్టాలు, ఏమేమి కేసులు, శిక్షల గురించి అన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. వాళ్ళకు మంచి అవగాహన కల్పించినాము. ఇది నిరంతరంగా జరుగుతుంది. జిఎంఎస్కేలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ వర్కర్స్, ఆశాలు, ఏఎన్ఎంస్ అందరూ సమిష్టిగా, కమిటీ మెంబర్స్ అందరూ సమిష్టిగా మే 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు మనము ఇక్కడ కిషోర బాలికలకు అందరికీ అవగాహన కార్యక్రమాలు చెప్పి ఈ రోజుతో ముగిస్తుంది. కాబట్టి ఈరోజు ముగింపు కార్యక్రమం మనం చెప్పుకుంటున్నాము. అందులో బాల్య వివాహం జరపకూడదని అందరూ బాలబాలికలు, కిషోర బాలికలు అందరూ ప్రతిజ్ఞ చేసినారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు. బాల్య వివాహాలు చేసుకోకూడదు, దానివల్ల నష్టము, దాన్ని చేసుకుంటే శిక్షార్హులు అవుతారని అన్ని విషయాలు మేము కూలంకుషంగా అందరికీ తెలియజేసినాము. కాబట్టి ఈ విషయాలు సమాజంలో ప్రతి ఒక్కరూ తెలుసుకొని బాల్య వివాహాలు చేయకుండా నిర్ణయం తీసుకొని ఎక్కడ జరగకుండా జాగ్రత్త పడాలని తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది. థ్యాంక్ యూ. సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పుంగనూరులో అభిమానులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. బాలకృష్ణ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషిస్తూ మెప్పిస్తున్నారని చెప్పారు. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అనేక మంది రోగులకు ప్రాణదానం చేస్తున్నారన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్, నేతలు సివిరెడ్డి, ప్రశాంత్ స్వామి, వెంకటరెడ్డి, సుహేల్ బాషా, వెంకటరమణ యాదవ్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి ముద్దు బిడ్డ మా నందమూరి బాలయ్య బాబు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ప్లస్ సంబరాలు జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై బాలయ్య, జై జై బాలయ్య, 100 సినిమాలు తీరాల బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మనము ఈరోజు మన బాలయ్య 65వ
జన్మదిన సందర్భంగా ఇక్కడ పొంగనూరు పట్టణం నందు బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం నాయకులు అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, బాలకృష్ణ గారు ఒక రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, సామాజిక సేవలో కానీ ఏ దీంట్లో అయినా లెజెండ్, ఒక లెజెండ్గా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన ఇలాగనే కొనసాగుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రతి సినిమా కూడా 4 సినిమాలు వరుస హిట్లతో ఆయన ఉన్నత స్థానాలకి ఎక్కినాడు. ఇప్పుడు వచ్చే అఖండ 2 ఈరోజు టీజర్ వచ్చింది, అద్భుతంగా ఉంది. దానికే ఇప్పుడు ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో స్పందన వచ్చింది. ఇట్లా ఆయన ఇంకా ఎంతో ఎత్తుకెదిగి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఆయన సినిమాలు ఆడుతూ ఉన్నాయి. ఇప్పుడు తీసే సినిమా కూడా పాన్ ఇండియా సినిమా తీస్తూ ఉన్నాడు అఖండ 2. అది కూడా సూపర్ హిట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై బాలయ్య. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా 2వ రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు కవచం ధరించి 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అంతకుముందు ఉదయం 6:30 శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి దేవేరులకు అభిధేయక అభిషేకాన్ని కన్నుల పండుగగా చేపట్టారు. సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్ర దీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముక్త మనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. కార్యక్రమంలో తిరుమల శ్రీ పెదజయార్ స్వామి, శ్రీ చిరంజయార్ స్వామి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోక్నాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. శిరస్సు వంచి ఆర్ద్రతమైనటువంటి స్వరంతో నిన్ను వేడుకుంటుంటే తెలియకుండా ఆనంద అభిషేకానంతరము కుంభహారతిని సమర్పిస్తున్నారు. బిడ్డకు పేరు పెట్టి దివ్య మంగళ కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. దర్శించండి భక్తులారా. ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించే భక్తులందరూ కూడా ఈ స్వామికి అభిషేకం చేస్తారు. దర్శించండి, తరించండి. గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ భారతి క్షమాపణ చెప్పాలి, నిరసన తెలియజేసిన మహిళలు.
ఏనుగుల గుంపు. ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకుల సంఘ అధ్యక్షులుగా రామకృష్ణ ఎన్నిక. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.